శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 19వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ మంత్రజపం చేయాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి స్తోత్రాలు పఠించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే సూర్యుడు ద్వితీయ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో కానీ అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఆరోగ్యపరంగా నోటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బుధుడు ఈ వారం మొత్తం జన్మంలో సంచారం చేస్తూ 1వ స్థానంలో సంచారం చేస్తూ మేషరాశికి వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మేషరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు. అలాగే ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళు కూడా బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారం కొంత ఒడిదుడుకులతో ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు ద్వితీయంలో అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ప్రధానంగా మేషరాశి వాళ్ళు వాళ్ళ వాక్చాతుర్యంతో ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యల నుంచి ఈ వారం బయటపడగలుగుతారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. అంటే బ్రహ్మాండమైనటువంటి విందు భోజనం స్వీకరించే యోగం ఈ వారంలో మేషరాశి వాళ్ళకు ఉంది. అలాగే ఎదుటి వాళ్ళని వాక్చాతుర్యంతో ఆకట్టుకొని మృదు మధురమైనటువంటి మాటలతో ఆకట్టుకొని వాళ్ళకు కావలసినటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కుజుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి నరదిష్టి ఈ వారం మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఏడుపులు బాగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే శత్రువులు, వృధా ఖర్చులు అనేటటువంటివి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ వారం మొత్తం చంద్రుడు 6, 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 6, 7 సంచారాలు చంద్రుడికి అనుకూలం. 8వ సంచారం చంద్రుడికి వ్యతిరేకం. కాబట్టి 6, 7 సంచారాలు నడిచేటటువంటి మొదటి 5 రోజుల్లో కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆదివారం నుంచి గురువారం వరకు ఈ 5 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నా సరే మేషరాశి వాళ్ళకి ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి రవి బలము, బుధుడి బలము, కుజుడి బలము, ఈ 3 గ్రహాల బలము లేదు. ఈ 3 గ్రహాల బలము పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. అలాగే ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అదేవిధంగా గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలా చేస్తే ఈ వారం మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఈ వారంలో ఒకసారి దీపాన్ని వెలిగించడం ద్వారా వారం మొత్తం మేషరాశి వాళ్ళు అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం తక్కువగా ఉంది. రవి జన్మంలో ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంది. అలాగే హృదయము అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి కంటికి హృదయానికి సంబంధించి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆఫీసులో కానీ రాజకీయాల్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. బుధుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో వృషభ రాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. అంటే విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా ఒక్కొక్కసారి జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. తులసాకులు నములుతూ పరీక్షలు రాయటం మంచిది. అలాగే ఉద్యోగస్తులు కూడా ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ప్రతిఫలం రావటం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా ఎంత బాగా వ్యాపారం చేసినా చివరికి రావాల్సిన ధనం కంటే కొంచెం తక్కువ ధనం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. అంటే మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. స్త్రీల యొక్క సహాయ సహకారాల ద్వారా ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు.
విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళారంగంలో మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అలాగే కుజుడు 11వ స్థానంలో విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం యోగిస్తున్నాడు. కుజుడి బలం బాగుంది కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి, ప్రాపర్టీస్ అమ్ముకోవటానికి ఈ వారం వృషభ రాశి వాళ్ళకి బలం చాలా చక్కగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి సక్సెస్ సాధించే యోగం కూడా ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభించి ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. చంద్రుడు ఈ వారం మొత్తం వృషభ రాశి వాళ్ళకి 5, 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 5వ సంచారం చంద్రుడికి వ్యతిరేకం. 6, 7 సంచారాలు మాత్రమే అనుకూలం. అంటే చివరి 5 రోజుల్లో వృషభ రాశి వాళ్ళు ముఖ్యమైన పనులు ఏవి చేస్తున్నా సరే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆది సోమవారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. మంగళవారం నుంచి శనివారం వరకు ఈ 5 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు, బుధుడి బలం లేదు. రవి బుధులను ప్రసన్నం చేసుకోవటానికి విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చదవటం లేదా వినటం చేయాలి. విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ప్రత్యేకమైన పూజా కార్యక్రమం చేసినా ఈ వారం మొత్తం వృషభ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే 1.25 కేజీ గోధుమలు, 1.25 కేజీ పెసలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం వృషభ రాశి వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి. ఆఫీసులో వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎంత కష్టపడ్డా కూడా మీ కష్టం మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓపికతో వేచి చూసే ధోరణిని ఏర్పాటు చేసుకోవటం మంచిది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళకి 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. విద్యార్థులకి చాలా చక్కగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. కావాల్సిన చోట సీట్లు లభించే యోగం ఉంది. ఉద్యోగం లేని మిథున రాశి వాళ్ళకి ఈ వారం మంచి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ప్రమోషన్ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార రంగం కూడా మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వారాల్లో కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే ఆ వ్యాపారాలన్నీ విజయవంతంగా ముందుకు వెళతాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వ్యయంలో శుక్రుడు ఉండటం వల్ల ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవటం మంచిది. అలాగే కుజుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల పోలీస్ సెక్టారు, మిలిటరీ సెక్టార్ ఇలాంటి రంగాల్లో మాత్రం కొంత ప్రతికూల పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ వారంలో దశమంలో కుజుడి సంచారం వల్ల ఈ ప్రత్యేకమైనటువంటి సమస్యలతో పాటుగా కాపర్ మెటీరియల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబులు చేసుకునే వాళ్ళకు కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 4, 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 4, 5 సంచారాలు వ్యతిరేకం. 6వ సంచారం ఒక్కటే అనుకూలం. ఈ 6వ సంచారం అనేది ప్రధానంగా చివరి 2 రోజుల్లో జరిగింది. కాబట్టి శుక్ర శనివారాల్లో మాత్రమే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మిథున రాశి వాళ్ళకి వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం చివరి 2 రోజుల్లో తీసుకోవటం మంచిది. అలాగే ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు. అలాగే శుక్ర బలం లేదు, కుజ బలం లేదు. రవి బలము, కుజ బలము పెంపొందింపజేసుకోవాలంటే సూర్యుడి బలం కోసం ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సూర్యాష్టకం చదువుకోవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే శుక్రుడి బలం పెంపొందింపజేసుకోవటానికి ప్రతిరోజు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వింటం చేయాలి. లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు కూడా మిథున రాశి వాళ్ళకు అనుకూలంగా లేడు. కుజుడి బలం పెరగటానికి ఓం సాం శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రం 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. రాజకీయాల్లో కూడా మంచి అధికార పదవులు అందిపుచ్చుకునే యోగం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే బుధుడు 10వ స్థానంలో కర్కాటక రాశికి వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులకు కొద్దిగా కష్టకాలంగా చెప్పుకోవాలి. అత్యుత్తమ స్థాయిలో ప్రయత్నిస్తే విద్యారంగంలో రాణించవచ్చు. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం కూడా కష్టం మీద వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార రంగం కూడా బుధుడి దశమ సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిగా ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. 11లో శుక్రుడు ఉండటం వల్ల మంచి రాజయోగం ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఉన్నట్టుండి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసే వాళ్ళకి విపరీతమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాలు నిర్వహించేటప్పుడు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకొని ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటివి నిర్వహించడం మంచిది. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 3, 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 3వ సంచారం అనుకూలం, 4, 5 సంచారాలు వ్యతిరేకం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో మొదటి 2 రోజులు ఆది సోమవారాల్లో మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి గరికపోచలతో ఎర్రటి పుష్పాలతో పూజ చేయించుకోవాలి. గృహంలో అయినా గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపాన్ని వెలిగించి గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి బుధుడి బలం పెరిగి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడి బలం పెరగటానికి ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి దశమంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. దశమంలో రవి సంచారం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించినట్లయితే ఈ వారం ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వృత్తిలో ఎదగటానికి, ప్రమోషన్లు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ రంగం బాగుంటుంది, వ్యవసాయ రంగం బాగుంటుంది. పిత్రార్జిత ఆస్తిపాస్తులు సంక్రమించడానికి కూడా ఈ వారం సింహరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే వ్యాపార రంగం కూడా కొంత ఒడిదుడుకులతో ఉంటుంది. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. శుక్రుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు చేసే వాళ్ళకి మాత్రం కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కళారంగంలో కూడా కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కుజుడు 8వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. సింహరాశి వాళ్ళకి ఈ వారం అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకోవాలి. దుర్గానామాన్ని స్మరించుకుంటూ ప్రయాణం చేయాలి. దుర్గాదేవి కుంకుమ పూజ చేయించి ఆ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అప్పుడు ఈ అష్టమ కుజ దోషం ఎలాంటి ప్రభావాన్ని కలిగించదు. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 2, 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 2, 4 సంచారాలు వ్యతిరేకం. 3వ సంచారం ఒక్కటే అనుకూలం. ఈ 3వ సంచారం అనేది మంగళ, బుధ, గురువారాల్లో ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ వారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మంగళ, బుధ, గురు ఈ 3 రోజుల్లోనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే సింహరాశికి ప్రధానంగా బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము లేదు. బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు, శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే పెసలు, బొబ్బర్లు, కందులు 1.25 కేజీ చొప్పున పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే బుధుడి బలం పెరగటం కోసం, కుజుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవాలి. శుక్రుడి బలం పెరగటం కోసం మాత్రం ప్రతిరోజు కూడా శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. ఇలా చేస్తే
ఈ వారం మొత్తం సింహరాశి వాళ్ళు యోగదాయకమైన ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి భాగ్యంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో సహోద్యోగులతో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో ఆలోచించి అడుగులు వేయటం అవసరం. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉంది కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే పోటీ పరీక్షల్లో ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకు కూడా కన్యారాశి వాళ్ళకి బాగా గట్టిగా ప్రయత్నిస్తేనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కన్యారాశి వాళ్ళకి వ్యాపార రంగం కూడా కొంత ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవటానికి కారణం ఈ వారం అష్టమ బుధ దోషం కన్యారాశి వాళ్ళకు ఉండటమే. అలాగే ఈ వారం శుక్రుడు భాగ్యస్థానంలో 9వ స్థానంలో సంచారం చేస్తూ కన్యారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కళారంగంలో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుజుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే కన్యారాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. అయినప్పటికీ సహనంతో వ్యవహరించాలి. చంద్రుడు ఈ వారం మొత్తం 1, 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 1, 3 సంచారాలు అనుకూలం, 2వ సంచారం వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మంగళ, బుధవారాలు తప్ప ఏ రోజైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆది, సోమ, శుక్ర, శని ఈ 4 రోజుల్లో మాత్రమే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. కన్యారాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో మంగళ, బుధ, గురు ఈ 3 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఆది, సోమ, శుక్ర, శని ఈ 4 రోజుల్లోనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి బలం తక్కువగా ఉంది, బుధుడి బలం తక్కువ ఉంది, కుజుడి బలం తక్కువ ఉంది. రవి బలం పెరగటానికి గోధుమలు, బుధుడి బలం పెరగటానికి పెసలు, కుజుడి బలం పెరగటానికి కందులు నానబెట్టి గోమాతకు తినిపించాలి. అలాగే 1.25 కేజీ చొప్పున గోధుమలు, పెసలు, కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. నరసింహస్వామి ఆలయంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి 365 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం చేయాలి. ప్రతిరోజు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని 11 సార్లు చదువుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో కూడా ఎంత కష్టపడ్డా కష్టం మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. సహనంతో వేచి చూస్తూ ఉండాలి. రాజకీయ రంగంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల వ్యవహారాలు కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళు అతి కష్టం మీద ప్రయత్నిస్తేనే ఉద్యోగం వస్తుంది. అలాగే వ్యాపార రంగం కూడా కొంత ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 8వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. అంటే ఏదో ఒక విధంగా అవసరానికి ధనం వచ్చి చేరుతూ ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో లాభాలు ఎక్కువ వస్తాయి. టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వాటిల్లో లాభాలు ఎక్కువ వచ్చే సూచనలు ఉన్నాయి. అవసరానికి ధనం చేతికి అందుతూ ఉంటుంది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 6వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కుజుడు 6వ సంచారం చేయటం వల్ల ప్రాపర్టీస్ కొనటానికి, ప్రాపర్టీస్ అమ్మటానికి తులారాశి వాళ్ళకి ఈ వారం బలం బాగుంది. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ఓకే అవ్వటానికి కూడా బలం బాగుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం తులారాశి వాళ్ళు అప్పులు తీర్చే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి. సోదరుల మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది. చంద్రుడు ఈ వారం మొత్తం 12, 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు.
చంద్రుడికి 12, 2 సంచారాలు వ్యతిరేకం. ఒకటో సంచారం మాత్రమే అనుకూలం. కాబట్టి తులారాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మంగళ, బుధ, గురు ఈ 3 రోజుల్లో మాత్రమే ఈ వారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా ఈ వారం రవి బలం లేదు, బుధుడి బలం లేదు. రవి బుధులు ఇద్దరి బలం పెరగాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం చేయాలి. విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర వీలైనప్పుడల్లా ఈ వారంలో దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి. విష్ణు ఆలయంలో సరి సంఖ్యలో 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి. విష్ణు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పోయాలి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఏ ఆలయంలోనైనా మొక్కలకు నీళ్లు పోస్తే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అలాగే రవి బలం కోసం నానబెట్టిన గోధుమలు, బెల్లం, బుధుడి బలం కోసం నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. 1.25 కేజీ గోధుమలు, 1.25 కేజీ పెసలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం కూడా తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కలుగుతాయి. ప్రతికూల పరిస్థితులను అధిగమించవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి సప్తమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం తక్కువ ఉంది కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. బుధుడు ఈ వారం మొత్తం 6వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. విద్యార్థులకు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. కావాల్సిన చోట సీట్లు వచ్చే యోగం ఉంటుంది. ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారం కూడా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలతో సాగుతూ ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైనటువంటి అనుకూల ఫలితాలు పొందే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. అయితే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కొద్దిగా పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలాంటి పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు ఈ వారం మొత్తం కూడా 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటి వ్యవహారాలు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళ సంతానంలో అబ్బాయిలు ఉన్నట్లయితే వాళ్ళ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వృశ్చిక రాశి వాళ్ళ సంతానంలో అబ్బాయిల వల్ల ఈ వారం సమస్యలు వచ్చే సూచనలు కొద్దిగా కనిపిస్తున్నాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 11, 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 11, 1 సంచారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. 12వ సంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి 2 రోజులు ఆది, సోమవారం కానీ చివరి 2 రోజులు శుక్ర, శనివారాలు కానీ వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు, శుక్ర బలం లేదు, కుజ బలం లేదు. రవి బలం కోసం గోధుమలు, శుక్ర బలం కోసం బొబ్బర్లు, కుజ బలం కోసం కందులు నానబెట్టి గోమాతకు తినిపించాలి. అలాగే 1.25 కేజీ గోధుమలు, బొబ్బర్లు, కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అదేవిధంగా రవి బలము, కుజుడి బలము పెరగటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి. శుక్రబలం పెరగటానికి లలితా పరమేశ్వరి దేవి ఆలయ దర్శనం చేయాలి. రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవాలి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. ఈ పరిహారాలు పాటిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం రవి 6వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే శత్రువులు నశించిపోతారు. ఆఫీసులో సహోద్యోగులు అనుకూలంగా మారిపోతారు. బాస్ కూడా మీ వర్క్ అప్రిషియేట్ చేస్తాడు. సహోద్యోగులు, అధికారులు ఆఫీసులో మీకు అత్యంత అనుకూలంగా ఉండటానికి ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం బలం ఎక్కువగా ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలము, గుర్తింపు ఆఫీసులో తొందరగా లభిస్తుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. అదేవిధంగా అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. రాజకీయాల్లో అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో మంచి శుభ ఫలితాలు, లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. పిత్రార్జిత ఆస్తులు
సంక్రమించే అవకాశం ఉంది. అలాగే బుధుడు 5వ సంచారం చేస్తూ ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే విద్యార్థులు ధనుసు రాశి వాళ్ళు బాగా కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు, లేకపోతే ర్యాంకులు రావడం కష్టంగా ఉంటుంది. అలాగే ఉద్యోగం లేని ధనుసు రాశి వాళ్ళకి అతి కష్టం మీద ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం కూడా కొంత ఒడిదుడుకులతో ఉంటుంది. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ధనుసు రాశి వాళ్ళకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే రవి బలం మాత్రం అద్భుతంగా ఉంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగపరంగా ఒక మెట్టు ఎదగటానికే ఈ వారం అవకాశం ఎక్కువగా ఉంది. శుక్రుడు 6వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాల్లో ధనుసు రాశి స్త్రీ పురుషులు జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి స్త్రీలకు ఈ వారం గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కళారంగంలో కూడా ఎంత కష్టపడ్డా ఫలితం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. శుక్రుడి సంచారం వ్యతిరేకంగా ఉంది. కాబట్టి భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. చతుర్థ కుజదోషం ఉంది. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటివి ఎట్టి పరిస్థితుల్లో ధనుసు రాశి వాళ్ళు చేయకూడదు. కేవలం రవి బలం బాగుంది కాబట్టి పిత్రార్జిత ఆస్తులకు మాత్రమే బలం ఉంది. మిగతా ఆస్తులు కొనుగోలు అమ్మకాలు వేటికి కూడా చతుర్థ కుజదోషం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం బలం లేదు. ఆస్తి కొన్నా అమ్మినా ధనుసు రాశి వాళ్ళు మోసపోయే అవకాశం ఉంది. ప్రాపర్టీస్ కొంట అమ్మటం లాంటివి ఈ వారం ధనుసు రాశి వాళ్ళు చేయకండి. అలాగే రియల్ ఎస్టేట్ అంతంత మాత్రంగానే ఉంటుంది. అప్పులకు దూరంగా ఉండండి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడండి. చంద్రుడు ఈ వారం మొత్తం 10, 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 10, 11 సంచారాలు అనుకూలం, 12వ సంచారం వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మొదటి 5 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆది, సోమ, మంగళ, బుధ, గురు ఈ 5 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ధనుసు రాశికి ఈ వారం బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడి బలం కోసం పెసలు, శుక్రుడి బలం కోసం బొబ్బర్లు, కుజుడి బలం కోసం కందులు నానబెట్టి గోమాతకు తినిపించాలి. అలాగే 1.25 కేజీ పెసలు, 1.25 కేజీ బొబ్బర్లు, 1.25 కేజీ కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అదేవిధంగా బుధుడి బలం పెరగటం కోసం గణపతికి సంబంధించినటువంటి గం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. అప్పుడే విఘ్నాలన్నీ తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు వస్తాయి. దానివల్ల బుధుడి బలం కూడా చాలా చక్కగా పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగటానికి లలితా సహస్రనామ స్తోత్రం చదవటం లేదా వినటం చేయాలి. శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. అదేవిధంగా కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం లేదా వినటం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం గుహాయ నమః అనే మంత్రం ప్రతిరోజు 21 సార్లు చదువుకోవాలి. ఈ పరిహారాలు పాటిస్తే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు కాబట్టి ఆఫీసులో సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. రాజకీయాల్లో ఆలోచించి అడుగులు వేయాలి. బుధుడు 4వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. మకర రాశి వాళ్ళకి బుధుడి బలం బాగుంది కాబట్టి మకర రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. కావాల్సిన చోట స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ సీట్లు లభించే యోగం ఉంది. ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు రావడానికి మకర రాశి వ్యాపారస్తులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మకర రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 5వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. దానివల్ల మకర రాశి వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లలు ఈ వారం అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి అవకాశాలు ఉన్నాయి. మకర రాశి సంతానంలో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు మంచి ర్యాంకులు రావటం లేదా వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలించటం ఇలాంటివి జరుగుతాయి. అలాగే కుజుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కోవడానికి ప్రాపర్టీ అమ్మటానికి ఈ వారం బలం బాగుంది. ఏవైనా భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి లేదా అమ్ముకోవటానికి మకర రాశి వాళ్ళకి ఈ వారం బలం బాగుంది. రియల్ ఎస్టేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. సోదరులతో విభేదాలన్నీ తొలగిపోతాయి. సోదరులతో అన్యోన్యత పెరుగుతుంది. అలాగే వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు కూడా చేకూరుతాయి.
చంద్రుడు ఈ వారం మొత్తం 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 9వ సంచారం వ్యతిరేకం, 10, 11 సంచారాలు అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మంగళవారం నుంచి శనివారం వరకు ఈ 5 రోజుల్లో మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటేనే ఆ నిర్ణయాలు మకర రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఆది సోమవారాల్లో మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే మకర రాశి వాళ్ళకి రవి బలం ఒక్కటే లేదు. రవి బలం పెరగాలంటే ఆదిత్య హృదయం చదవటం లేదా సూర్యాష్టకం చదవటం చేయాలి. రోజు కూడా మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్య గర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ సూర్యుడి 12 నామాలు చదువుకోవాలి. లేదా ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన గోధుమలు, బెల్లం గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం పెరుగుతుంది. ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో ఆలోచించి అడుగులు వేయాలి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల పరంగా కూడా విషయాలు మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి కుంభరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు రావటం, కావాల్సిన చోట సీట్లు రావటం జరుగుతుంది. ఉద్యోగం లేని కుంభరాశి వాళ్ళకు కూడా అతి కష్టం మీద ఉద్యోగం వచ్చే యోగం ఉంది. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. బాగా కష్టపడితేనే వ్యాపారంలో రాణించే అవకాశం ఉంటుంది. శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటివి చేసే వాళ్ళకి మంచి లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఒక్కొక్కసారి మాటను అదుపులో ఉంచుకోకపోవటం వల్ల శత్రువులు పెరుగుతూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ మాటలు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. చంద్రుడు ఈ వారం మొత్తం 8, 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 8, 9 సంచారాలు వ్యతిరేకం, 10వ సంచారం ఒకటే అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కుంభరాశి వాళ్ళు ఈ వారంలో చివరి 2 రోజులు శుక్ర, శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. కుంభరాశి వాళ్ళకి 3 గ్రహాల బలం లేదు కాబట్టి రవి బలం కోసం గోధుమలు, బుధుడి బలం కోసం పెసలు, కుజుడి బలం కోసం కందులు 1.25 కేజీ చొప్పున పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే రవి బుధుల బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ చదవటం లేదా వింటం చేయాలి. విష్ణు ఆలయంలో దీపం పెట్టాలి. విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. అలాగే కుజుడి బలం పెరగటం కోసం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవాలి లేదా వినాలి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం గుహాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం కుంభరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అనుకూల ఫలితాలను పెంపొందింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి 3వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆఫీసులో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికారులు, సహోద్యోగులు అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలము, గుర్తింపు ఆఫీసులో లభించే యోగం ఈ వారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీనరాశి వాళ్ళకి రాజకీయ రంగం కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. తృతీయంలో రవి ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో మంచి పదవుల పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది. దాంతోపాటుగా వ్యవసాయ రంగంలో అద్భుతంగా ఉంటుంది. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అయితే బుధుడు కూడా 2వ స్థానంలో మీనరాశికి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో ర్యాంకులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యి కావాల్సిన చోట సీట్లు తెచ్చుకునే యోగం ఉంది. ఉద్యోగం లేని మీనరాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ కూడా బాగుంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారంలో లాభాలు వస్తూ ఉంటాయి. బుధుడి 2వ సంచారం అనేది విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలను సూచిస్తుంది. ఈ రంగాల్లో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి
మీకు అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే మీనరాశి వాళ్ళకి వాళ్ళ వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అక్క చెల్లెళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ముక్కు మీద కోపం వల్ల ఒక్కొక్కసారి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ వారం ముక్కు మీద కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం. అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 7వ సంచారం అనుకూలం, 8, 9 సంచారాలు వ్యతిరేకం. 7వ సంచారం మొదటి 2 రోజుల్లో ఉంది, ఆది సోమవారాల్లో ఉంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మీనరాశి వాళ్ళు ఆది సోమవారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా శుక్రబలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు, కుజబలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. అలాగే 1.25 కేజీ బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అలా చేస్తే వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అలాగే శుక్రుడి బలం పెరగటానికి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినటం, లలితా అమ్మవారిని పూజించడం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగటానికి నరసింహ ఆలయ దర్శనం చేయాలి. నరసింహస్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించాలి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదవాలి. లక్ష్మీ సింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే కుజుడి బలం కూడా పెరుగుతుంది. ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మీనరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.